అధ్యాయం 1 క్వాంటం థాయరీకి పరిచయం శూన్యంలోని అస్తిత్వం భాగం 1 శాస్త్రం ప్రారంభం శూన్యంలోని సందేహం ఒకప్పుడు శాస్త్రవేత్తలు విశ్వాన్ని ఘన పదార్థాల సమాహారంగా చూశారు. న్యూటన్ కాలంలో కణం అన్నది స్థిరమైన ఖచ్చితమైన ప్రెడిక్టబుల్ ఎంటిటీ. కానీ 20వ శతాబ్దం వచ్చేసరికి ఈ దృక్కోణం పూర్తిగా మారిపోయింది. ఎలక్ట్రాన్, ఫోటాన్ లాంటి సూక్ష్మ కణాలు అనిశ్చితంగా తరంగాల కణాలా ప్రవర్తించటం మొదలైంది. ఇది క్వాంటం మెకానిక్స్ అనే కొత్త శాస్త్రాన్ని పుట్టించింది. భాగం 2 క్వాంటం అంటే ఏమిటి? క్వాంటం అనే పదం క్వాంటస్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. అంటే ఎంత. ఇది పదార్థం యొక్క అత్యల్ప మోతాదును సూచిస్తుంది. ఉదాహరణకు ఒక ఫోటాన్ అంటే ఒక లైట్ కణం. ఈ కణం ఒకసారి తరంగంలా ప్రవర్తిస్తుంది, మరొకసారి కణంలా. ఇది వేవ్ పార్టికల్ డ్యూయాలిటీ. భాగం 3 ముఖ్య భావనలు సామాన్యులకు అర్థమయ్యేలా. సూపర్ పొజిషన్. ఒక కణం ఏకకాలంలో 2 స్థితులలో ఉండగలదు. ఉదాహరణ, ఒక బాక్స్లో పిల్లి ఉంది. పిల్లి బతికిందా, చనిపోయిందా? జవాబు, మనము చూడకపోతే అది 2 స్థితులలో ఉంటుంది. ఇది ష్రోడింగర్ పిల్లి అనే ప్రసిద్ధ ఉదాహరణ. ఎంటాంగిల్మెంట్. 2 కణాలు ఒకే సమయంలో ఒకే స్థితిలో ఉంటాయి. ఒకటి మారితే మరొకటి వెంటనే మారుతుంది, ఎంత దూరంగా ఉన్నా. ఇది సంబంధితత్వం. ఇది యోగ భావనతో పోల్చవచ్చు. అనిశ్చితి సూత్రం. హైజెన్బర్గ్ చెప్పినట్లు ఒక కణం యొక్క స్థానం మరియు వేగం రెండింటినీ ఖచ్చితంగా తెలుసుకోలేము. ఇది అనిశ్చితి. ఇది మనిషి అవగాహన మరియు బ్రహ్మం భావనలతో అనుసంధానించవచ్చు. భాగం 4 డబుల్ స్లిట్ ప్రయోగం. శాస్త్రవేత్తల షాక్. ఈ ప్రయోగంలో ఎలక్ట్రాన్లు 2 రంధ్రాల ద్వారా వెళ్తాయి. మనము గమనిస్తే అవి కణాలా ప్రవర్తిస్తాయి. మనము గమనించకపోతే అవి తరంగాలా ప్రవర్తిస్తాయి. ఇది చైతన్యం మరియు అవగాహన అనే భావనలతో అనుసంధానించవచ్చు. యథా దృష్టి తథా సృష్టి అనే ఉపనిషత్తుల వాక్యం ఇక్కడ అర్థవంతంగా మారుతుంది. భాగం 5 సామాన్యులకు ఉదాహరణలు. ఒక గదిలో లైట్ ఆన్ చేస్తే వస్తువులు కనిపిస్తాయి. కానీ క్వాంటంలో లైట్ ఆన్ చేయడం వల్ల వస్తువు ఏ రూపంలో ఉందో మారిపోతుంది. మనం చూస్తున్నప్పుడు మాత్రమే అస్తిత్వం ఏర్పడుతుంది. ఇది బ్రహ్మం భావన, అహం బ్రహ్మాస్మి అనే తత్వం. భాగం 6 తాత్విక అన్వయాలు. శూన్యం అంటే ఖాళీ కాదు, అది శక్తితో నిండిన స్థలం. బ్రహ్మం అంటే పరమశక్తి. ఇది క్వాంటం ఫీల్డ్తో పోల్చవచ్చు. తత్వమసి, అహం బ్రహ్మాస్మి ఇవి సూపర్ పొజిషన్ భావనల ఈక్వివలెంట్. భాగం 7 శాస్త్రవేత్తల మాటలు. నీల్స్ బోర్. వేదాలు చదివిన తర్వాతే నాకు క్వాంటం అర్థమైంది. ఐన్స్టీన్, గాడ్ డస్ నాట్ ప్లే డైస్, కానీ క్వాంటం డైస్ ఆడుతుంది. ఫ్రిట్జ్ కాప్రా, ద టావ్ ఆఫ్ ఫిజిక్స్ లో తాను వేదాంతాన్ని క్వాంటంతో అనుసంధానించాడు. భాగం 8 ముగింపు. ఈ అధ్యాయం ద్వారా మనం తెలుసుకున్నాం, క్వాంటం మెకానిక్స్ అనేది కేవలం శాస్త్రం కాదు, అది తాత్వికత. మన దృష్టి, అవగాహన, చైతన్యం ఇవన్నీ క్వాంటంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇది వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలలో సెంచరీస్గా ఉన్న భావనలతో అనుసంధానించవచ్చు. బ్రహ్మమంటే ప్రబబిలి ఫీర్లో చైతన్యం. శూన్యమై సృష్టి, శబ్దమై శక్తి, ధ్యానమై జ్ఞానం, నాదమై నిత్యం. పరస్పర బంధం, ధ్యానమై శక్తి రెసోనెన్స్.
పలికే మంత్రం ఫ్రీక్వెన్సీగా శక్తిని ప్రసరించే నాదమే శాస్త్రం నాదమే తత్వం బ్రహ్మతత్వం క్వాంటం రూపం శూన్యమై సృష్టి శబ్దమై శక్తి ధ్యానమై జ్ఞానం నాదమై నిత్యం ఋషి ప్రొసెసర్ విజువలైజేషన్ లో లీనమై మంత్ర సిలబులస్ అల్గోరిథంలా పనిచేసే parallel constantly computing beyond code శాస్త్రవేత్త ఋషి హన్షేక్లో వెలుగే సిమ్యులేషన్ విజువలైజేషన్ గా మారే భవిష్యత్తు బ్రిడ్జ తత్వం మరియు శాస్త్రం మధ్య బ్రహ్మతత్వం క్వాంటం రూపం శూన్యమై సృష్టి శబ్దమై శక్తి ధ్యానమై జ్ఞానం నాదమై నిత్యం కంపిత నొక్కు బంజిరోర ఘటం బ్రహ్మతత్వం క్వాంటరూపం భూతం శూన్యమై శూన్యమై సృష్టి శబ్దమై శక్తి జ్ఞానమై జ్ఞానమై నిత్యం అణుతరంగమై తేలే ప్రణవ తరంగమైతే దృష్టి తగిలిన చోటే మారే శూన్యపు గర్భమున సృష్టి జలమై పారే బ్రహ్మతత్వం క్వాంటం రూపం సురంభం శూన్యమై సృష్టి శబ్దమై శక్తి జ్ఞానమై జ్ఞానమై
శబ్దమై శక్తి ధ్యానమై జ్ఞానం నాదమై నిత్యం తాండవంలో తరంగం ఊగే అవతారమై సూపర్ పొజిషన్ వెలిగే పురాణ గాథలలో క్వాంటం సంకేతం కృష్ణ దృష్టి అర్జునుని మార్చే ద్రౌపది ధర్మమై ఎంత నిలిచే కురుక్షేత్రం ప్రాబబిలిటీ యుద్ధం బ్రహ్మతత్వం క్వాంటం రూపం శూన్యమై సృష్టి శబ్దమై ధ్యానమై జ్ఞానం నాదమై నిత్యం శూన్యమై స్పొంతన శక్తి సూపర్ పొజిషన్ లో సిముల్తానియుస్తత్వం బ్రహ్మం అంటే ప్రాబబిలిటీ లో చైతన్యం బ్రహ్మతత్వం క్వాంటం రూపం శూన్యమై సృష్టి శబ్దమై ధ్యానమై జ్ఞానం నాదమై నిత్యం యోగమై ఫ్రీక్వెన్సీ కలిసే ఎంటంగల్మెంట్ లో పరస్పర బంధం ధ్యానమై శక్తి హసుణం పలికే అణువు తరంగమై ఒస్చిలయ్యే మంత్రం ఫ్రీక్వెన్సీగా శక్తిని ప్రసరించే నాదమే శాస్త్రం నాదమే తత్వం బ్రహ్మతత్వం క్వాంటం రూపం శూన్యమై సృష్టి శబ్దై ధ్యానమై జ్ఞానం నాదమై నిత్యం ఋషి ప్రొసెసర్ విజువలైజేషన్ లో లీనమై మంత్ర సిలబస్ అల్గోరిథం లా పనిచేసే parallel కంకణైతం కంప్యూటింగ్ బియాండ్ కోడ్ శాస్త్రవేత్త ఋషి హన్షేకుల్ వెలుగే సిములేషన్ విజువలైజేషన్ గా మారే భవిష్యత్తు బ్రిడ్జ్ తత్వం మరియు శాస్త్రం మధ్య బ్రహ్మతత్వం క్వాంటం రూపం శూన్యమై సృష్టి శబ్దమై